థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ మనం చూసుకున్నట్టయితే దాంట్లో కొన్ని ఇతివృత్తాలు అయితే ఇచ్చాడు. ఆ ఇతివృత్తాలను బేస్ చేసుకొని అందులో ఉన్న ప్రతి లెసన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసను ఏదో ఒక ఇతివృత్తానికి సంబంధించిందై ఉంటుంది. ఏ క్లాస్లో ఎన్ని ఇతివృత్తాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇతివృత్తాలు థీమ్స్. థర్డ్ క్లాస్లో ఇతివృత్తాలు వచ్చేసి 12 ఉన్నాయి, 12. ఫోర్త్ క్లాస్లో 8 ఉన్నాయి, ఫిఫ్త్ క్లాస్లో 7 ఉన్నాయి. ఇలా ఈ 12, 8, 7 దాంట్లో కొన్ని ఇందులో ఉన్నవి ఉండొచ్చు, లేదా కొన్ని డిఫరెంట్గా ఉన్నవి కూడా ఉండొచ్చు. మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఎన్ని ఇతివృత్తాలు ఉన్నాయని అడుగుతాడు, లేదా ఫోర్త్ క్లాస్ ఈవీఎస్లో ఎన్ని ఇతివృత్తాలు ఉన్నాయని అడుగుతాడు, ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లో ఎన్ని ఇతివృత్తాలు ఉన్నాయని అడుగుతాడు. ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే ఈ కింది వాటిలో థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి సరికాని దానిని గుర్తించండి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఇతివృత్తాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి, లేదా సరైన దానిని గుర్తించండి అనే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 12 నేర్చుకోవాలి, ఈ 8 గుర్తుంచుకోవాలి, ఈ 7 కూడా గుర్తుంచుకోవాలి. ఇవి ఎక్కడ ఉంటాయి మరి? టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ముందు మాట అని ఉంటుంది కదా, దాంట్లో ఉంటాయి. లేదా ఉపాధ్యాయులకు సూచనలు అని ఉంటాయి కదా, అందులోనే ఉంటాయి. దాంట్లో కానీ దీంట్లో కానీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. వీటితో పాటుగా ఇంకా మనకు కొన్ని అయితే అందులో ఉండడం జరిగింది. అంటే మీకు తెలుసా, మనం ఏం నేర్చుకున్నాం, ఇలాంటి శీర్షికలు టైటిల్స్ ఉంటాయి కదా, ఈ టైటిల్స్తోని పిల్లలకి ఏం నేర్పించాలనే ఉద్దేశంతో ఆ టైటిల్స్ పెట్టాడు, అవి దాంట్లో నేర్పిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఉన్నది టాపిక్. ఒకటే పేజ్ ఉంటుంది, ఒక్కసారి అయితే చూసుకోండి. ఇందులో నుంచి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఓకే.